హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ విత్ శ్రీనివాస్. ఓకే, ఈ వీడియోలో ఒక యూజ్ఫుల్ ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ అయితే తయారు చేయబోతున్నాం. దానికోసం అయితే ఒక కూల్ డ్రింక్ బాటిల్ అయితే తీసుకోవాలి. ఒక 2 లీటర్ కూల్ డ్రింక్ బాటిల్ తీసుకోవడం జరిగింది. దీన్ని అయితే మనం చాక్తోనైతే ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఓకే, ఈ విధంగా అయితే బాటమ్ సైడ్ అయితే ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఓకే, దీనికైతే క్యాప్ ఉంటుంది. దీని క్యాప్కి అయితే మనం ఒక హోల్ అయితే చేయాలి. ఓకే, ఈ విధంగా హోల్ చేసుకోవాలి. ఓకే, ఈ హోల్ దగ్గరనైతే మనం ఒక సెలైన్ పైప్‌ని అయితే సెట్ చేయాల్సి ఉంటుంది. ఒక సెలైన్ పైప్ తీసుకొని ఆ బాటిల్ క్యాప్ యొక్క హోల్‌ని అయితే సెట్ చేసేసుకుందాం. ఓకే, ఈ బాటిల్ క్యాప్‌ని అయితే మనం బాటిల్‌కైతే క్లోజ్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ డ్రిప్ సిస్టమ్‌ని అయితే మనం ఒక చెట్టు దగ్గరనైతే ఒక కర్రకు కట్టడం జరుగుతుంది. కట్టి డ్రిప్ సిస్టమ్ అయితే సెట్ చేసి దానికైతే డ్రిప్ ఇరిగేషన్ ఆన్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఓకే, చెట్టు దగ్గరికి అయితే మనం వెళ్దాం. ఓకే, చెట్టు దగ్గరనైతే ఈ విధంగా కర్రకు కట్టుకోవడం జరిగింది బాటిల్‌నైతే చూడొచ్చు. ఓకే, ఈ విధంగా మనం దీనిలో అయితే వాటర్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. చూడొచ్చు, దీని సెలైన్ పైప్ అనేది మనకు మొక్క యొక్క మొదలు దగ్గర ఈ విధంగా సెట్ చేసుకోవడం జరిగింది. ఓకే, చూడొచ్చు, దీనికైతే ఒక కంట్రోలర్ కూడా ఉంటుంది సెలైన్ పైప్‌కి. ఓకే, ఈ విధంగా అయితే వాటర్ అయితే ఫిల్ చేసేసుకుందాం. ఓకే, ఈ విధంగా అయితే బాటిల్ నిండా అయితే వాటర్ అయితే ఫిల్ చేసేసుకున్నాం. ఓకే, ఇప్పుడు చూడొచ్చు, ఇక్కడ కంట్రోలర్ అనేది ఉన్నది ఈ సెలైన్ పైప్‌కి అయితే. దాన్నైతే మనం దానికి ఒక నాబ్ అనేది ఉంటుంది. దాన్నైతే స్క్రోల్ చేస్తే మనకు వాటర్ అనేది అందులో నుంచి రిలీజ్ కావడం జరుగుతుంది. మనకు డ్రిప్స్ వైస్‌గా ఆ చెట్టు మొదల దగ్గర పడడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా మనం డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మొక్కకు నిరంతరం నీటినైతే అందించవచ్చు. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈ డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై నౌ.